లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 28వ తారీఖు మంగళవారం, ఏప్రిల్ నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 10వ అధ్యాయము వచనములు 22 నుండి 30 వరకు. యూదుల తిరస్కారము. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమిగూడి, నీవు ఎంతకాలం మమ్ము సందిగ్ధంలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టము చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవం ప్రసాదించును, కనుక అవి ఎన్నటికి నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరించలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరించలేడు. నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినము ప్రభువా, మీరు చేసిన మేలులకు గాను, మీరు చేసిన గొప్ప కార్యాలకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు జీవం గల తండ్రి, నిత్యము ప్రతి క్షణము మాతోనే ఉంటూ మా చేయి పట్టి మీ సేవలో నడిపించినందుకు వందనాలు. మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తూ, అద్భుత కార్యాలు మాకు చూపిస్తూ, దుష్టుల నుండి, శత్రువుల నుండి మమ్ము కాపాడుతూ, మా ప్రయాణంలో తోడుగా ఉంటూ, మీ సేవకులుగా, మీకు ఊడికం చేసి మీ బిడ్డలుగా మమ్ము కాపాడినందుకు వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం. మీకు ఏమిచ్చి ప్రభువా మీ రుణం తీర్చుకుంటామయ్యా. ఎంత గొప్ప వాక్యాన్ని ఈ దినము మాకు ఇచ్చి ఉన్నారు యేసయ్యా. స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా అలనాడు జరిగిన ఆ యూదుల యొక్క తిరస్కారాన్ని మనందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. యెరూషలేం దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుతుంది. ఆ సమయంలో యేసయ్య అదిగో అది శీతాకాలం. యేసు దేవాలయమున సొలొమోను మంటపం దగ్గర అలాగ వెళ్తూ నడుస్తూ ఉన్నారు. యూదులు ఆయన చుట్టూ గుమ్మిగూడి అడుగుతున్నారు, నువ్వు ఎంతకాలం మమ్మల్ని సందిగ్ధంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువా కాదా? మాకు ఇప్పుడే చెప్పు, నీవు ఎవరు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు యేసయ్య. వెంటనే యేసయ్య అందుకు యేసు ఇట్లు సమాధానం చెప్పెను, నేను మీకు చెప్పితిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులు గూర్చి నేను చేస్తున్న నా పనులు సాక్ష్యమిస్తున్నాయి అని యేసయ్య చెప్తున్నారు. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు గొర్రెలు మనందరము కూడా. అయితే ఆ యూదులు యేసు ప్రభువుని విశ్వసించలేదు. వాళ్ళు అడుగుతున్నారు, నీవు క్రీస్తువా? నువ్వు ఎవరివి? నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, కానీ మీరు నమ్మడం లేదు. నేనేం చేయాలి? ఎందుకంటే మీరు నా గొర్రెల మందల్లోని గొర్రెలు కారు అని యేసయ్య చెబుతున్నారు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవం ప్రసాదించను, కనుక
అవి ఎన్నటికీ నాశనము చెందవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు మందలోని గొర్రెలు మనం కాబట్టి మనం ఎన్నటికీ కూడా నాశనము చెందము అని యేసయ్య చెబుతున్నారు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరించలేడు. ఆమేన్. మనల్ని ఎవడు కూడా అపహరించలేడు, దొంగలించలేడు, మనల్ని మోసం చేయలేడు. ఎందుకంటే ప్రభు మందలోని గొర్రెలు మనం. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరించలేడు. మనందరం ఎక్కడున్నాం? తండ్రి దేవుని చేతిలో ఉన్నాం. తండ్రి దేవుని చేయి పట్టుకొని మనం నడుస్తూ ఉన్నాం. ఆయన మన చేయ విడవరు. కాబట్టి ఏ హాని మనకు రాదు, ఏ దుష్ట శక్తులు మనల్ని ఏమీ చేయలేవు అని యేసయ్య మనకు ఎంత గొప్ప వాక్యం మిత్రులారా. యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నారు? నేనును నా తండ్రి కూడా ఏకమై ఉన్నాము. ఎంత గొప్ప వాక్యాన్ని ఆయన ఈరోజు మనకు అందించినారు. ఆ గొప్ప దేవుని కుమారులు మనం. కాబట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినము మీరు చేసిన మేలులు గొప్పవి ప్రభువా. మా చేయబట్టి మీ సేవలు నడిపిస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్న వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపమని ఈ మనవలు మానాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.